నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్, ఆయన నియమించిన అఫీషియల్స్, పాలక మండలి ఫెయిల్యూర్. సో వీరందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి. ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.